హే లవ్లీ పీపుల్, హ్యావ్ ఏ బ్యూటిఫుల్ డే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందాల లోగిలి. ఇప్పుడు మనం బంధం అనే కథను విందామా? రచించిన వారు రాజ్యలక్ష్మి గారు. ఇక కథలోకి వెళ్తే, కొత్త ఆఫీసర్ శానా మంచోడే అన్నాడు నర్సయ్య. అది కాదయ్యా, ఆయన వచ్చి వారం కూడా కాలేదు, అప్పుడే మంచోడో చెడ్డోడో తెలిసిందా నీకు? వెటకారంగా అదో రకంగా నవ్వుతూ తన పసిబిడ్డకు కొంగు చాటున పాలిస్తూ అన్నది నర్సమ్మ. నీదంతా చోద్యమే పిల్ల, ఒకసారి చూస్తే తెలిసిపోతుంది గదే మంచి చెడ్డ అన్నాడు నర్సయ్య. అయితే ఆయనలో ఏం చూసి మంచోడు అంటున్నావు? ప్రశ్నించింది నర్సమ్మ. పాత ఆఫీసర్లు కోపంగా మాట్లాడేవాళ్ళు, ఈయన నవ్వుతూ పలకరిస్తాడు, మాట్లాడతాడు అన్నాడు నర్సయ్య. ఒక్కడే రాలేదు, పొట్టతో ఉన్న అమ్మగారిని కూడా తెచ్చుకున్నాడు అన్నాడు నర్సయ్య. గొప్పే, పెళ్ళాన్ని వెంట తెచ్చుకోవడం కూడా గొప్పేనా అన్నది నర్సమ్మ. నర్సమ్మ అలా అనడం నర్సయ్యకు నచ్చలేదు. సర్లే, కూడుపెట్టు, తొందరగా పోవాలి అన్నాడు నర్సయ్య. కొంచెం ఆగవయ్యా, పసిబిడ్డ పాలు తాగుతుంది కదయ్యా అన్నది నర్సమ్మ. నువ్వు లేవకు, నేనే పెట్టుకు తింటా అంటూ నర్సయ్య లోపలికి వెళ్ళాడు. కడుపు నిండా తినయ్యా, తిని తొంగో అంటూ మొగుణ్ణి ప్రేమగా చూసింది నర్సమ్మ. నర్సయ్య కంచంలో అన్నం వడ్డించుకుని కూర్చున్నాడో లేదో ముద్ద నోట్లో పెట్టుకోబోతున్నాడు. అంతే, ఆఫీసర్ సారు నిన్ను అర్జెంటుగా పిలుచుకురమ్మన్నాడు నర్సయ్య అంటూ సీనయ్య లోపలికి వచ్చాడు. సీనయ్య ఆఫీసుకు, ఆఫీసర్ ఇంటికి కాపలాదారు. అతని గుడిసె ఆఫీసరు ఇంటి వెనకే ఉంది. సీనయ్యకు గేదెలు ఉన్నాయి. అవి పక్కన ఉన్న పశువుల పాకలో ఉంటాయి. పాలు పితకటానికి, దాణా వేయడానికి పనివాణ్ణి పెట్టుకున్నాడు సీనయ్య. టక్కున ముద్ద కంచంలో పెట్టేసి చెయ్యి కడుక్కున్నాడు. అది చూసి నరసమ్మ చిబుక్కుమంది. అదేమిటయ్యా, కంచం మించి లేచావు, తినిపో, అసలే ఆకలితో ఉన్నావు నర్సమ్మ అరుస్తూనే ఉంది. నర్సయ్య వినిపించుకోకుండా కండువా భుజం మీద వేసుకుని సీనయ్యతో కలిసి వెళ్ళాడు. ఆ ఊరి పంచాయతీ ఆఫీసుకు శివరాం కొత్తగా బదిలీ మీద వచ్చాడు. ఆఫీసు దగ్గరే అతనికి క్వార్టర్ కేటాయించారు. నర్సయ్యను అతనికి ప్యూన్గా నియమించారు. శివరాం తెలివిగా నవ్వుతూ నర్సయ్యతో అన్ని పనులు చేయించుకుంటాడు. నర్సయ్య కూడా ఆ నవ్వులను ఆఫీసరు మంచితనం అనుకుంటూ గొడ్డులాగా ఆఫీసు పని, ఇంటి పని, రాత్రి పగలు తన ఇల్లు కూడా పట్టించుకోకుండా చాకరీ చేస్తాడు. నర్సయ్య శివరాం ఇంటి ముందు నించున్నాడు. శివయ్య తన గుడిసెకు వెళ్ళిపోయాడు. శివరాం భోజనం చేసి బయటకు వచ్చి నర్సయ్యను చూశాడు. ఒక నవ్వు నవ్వాడు. నర్సయ్య మురిసిపోతూ శివరాంకు దండం పెట్టాడు. శివరాం నర్సయ్యను అన్నం తిన్నావా అని అడగలేదు. నర్సయ్య చెప్పనూ లేదు. నర్సయ్య, మనం ఇప్పుడు మా అత్తగారి ఊరెళ్ళాలి, జీపు వస్తుంది, ఒక వారం రోజులు ఉండాలి అక్కడ. ఇంట్లో చెప్పేసి బట్టలు తెచ్చుకో, వెళ్ళి తొందరగా రా అన్నాడు శివరాం. నర్సయ్య మళ్ళీ ఇంటికి బయలుదేరాడు. అయ్యగారు అమ్మగారితో కలిసి అమ్మగారి పుట్టింటికి వెళ్ళాలి, వారం రోజులు ఉండాలిట, బట్టలు తెచ్చుకోమన్నాడే అన్నాడు నర్సయ్య నర్సమ్మతో. హడావిడిగా అన్నం తినేసి బట్టలు సంచిలో పెట్టుకుని బిడ్డను ముద్దు పెట్టుకుని శివరాం ఇంటికి వచ్చాడు. జీపు వచ్చేసింది. డ్రైవర్ వచ్చేశాడు. నర్సయ్య వెనక కూర్చున్నాడు. శివరాం, అతని భార్య లత ముందు కూర్చున్నారు. మిట్ట మధ్యాహ్నం, ఎండ తీవ్రంగా ఉంది. నర్సయ్య అన్నం కొంచెమే తినొచ్చాడు. మళ్ళీ ఏదో తినాలనిపిస్తుంది. శివరాం, లత మధ్య మధ్య పళ్ళు తింటున్నారు. కానీ నర్సయ్యను కనీసం కావాలా, తింటావా అని కూడా అడగలేదు. నర్సయ్య నోరు కట్టుకుని కూర్చున్నాడు. పొట్టలో పేగులు గోల పెడుతున్నాయి. సాయంకాలం సుమారు 4ంటికి డ్రైవర్ పెట్రోల్ బంక్ దగ్గర జీపు ఆపి పెట్రోల్ కొట్టించాడు. ఆ జీపు నయం, ఈ నర్సయ్య ఒట్టి మూర్ఖుడు అనుకున్నాయి అతని కడుపులో పేగులు. కనీసం జీపు కడుపులో ఉన్నా బాగుండేది అని ఏడ్చాయి. శివరాం అత్తవారి ఊరెళ్ళేప్పటికీ చీకటి పడింది. అత్తగారు, మామగారు అల్లుడి దర్జాకు మురిసిపోయారు. డ్రైవర్ కూడా అక్కడే ఉన్న చుట్టాలింటికి వెళ్ళిపోయాడు. నర్సయ్యను వాకిట్లో పడుకోమన్నారు. కనీసం తిండి తిప్పలు కనుక్కోలేదు. వాళ్ళ భోజనాలయ్యాక అప్పుడు గుర్తుకొచ్చి విస్తట్లో అన్నం, పచ్చడి, ప్లాస్టిక్ గ్లాసులో మజ్జిగ, సత్తు గ్లాసులో నీళ్లు పెట్టి చింకి చాప ఇచ్చి వరండాలో పడుకోమన్నారు.
ఆ రాత్రి లతకు నొప్పులు రావడంతో హాస్పిటల్లో జాయిన్ చేశారు. నిద్రాహారాలు మాని వాళ్ళు చెప్పిన పనల్లా చేశాడు నర్సయ్య. శివరాం దంపతులకు మగపిల్లాడు పుట్టాడు. నర్సయ్య మహా సంతోషపడ్డాడు. అయ్యగారు చాలా మంచోడు అని మరీ మరీ అనుకున్నాడు. తనెంతో ఇష్టం కాబట్టే ఇలాంటి సమయంలో తనను దగ్గరుంచుకుని అన్ని పనులు చెప్తున్నారు. మరి ఆకలి దప్పుల మాటేమిటి? అవసరం వచ్చినప్పుడు అవన్నీ ఆలోచించకూడదుగా. వాళ్లకు వీలైనప్పుడు నర్సయ్యకు తిండి పెట్టేవారు. నర్సయ్యకు అంతా తన వాళ్లే. తన పెళ్ళాం నర్సమ్మకు నొప్పులొచ్చినప్పుడు అసలు ఊళ్ళోనే లేడు. అంతకుముందు ఉన్న ఆఫీసర్లు వాళ్ల మందుల కోసం పక్క ఊరికి పంపారు. నర్సయ్యకు పెళ్ళాం నొప్పుల ఆలోచనే తట్టలేదు. తిరిగి వచ్చేటప్పటికి నర్సమ్మ ఆడబిడ్డను కనేసింది. నెలల బిడ్డ ఇప్పుడు తల్లిపాలే తాగుతున్నది. 4 రోజుల తర్వాత శివరాం, నర్సయ్య జీపులో తిరిగి శివరాం ఇల్లు చేరారు. వస్తూనే నర్సయ్య ఒళ్ళంతా నొప్పులుగా ఉన్నాయిరా కాస్త ఒత్తు నవ్వుతూ నర్సయ్యను చూశాడు. 1 గంట సేపు శివరాం ఒళ్ళు పట్టి చీకటి పడుతుంటే ఇల్లు చేరాడు. పీక్కుపోయిన మొహం, గుంటలు పడ్డ కళ్ళు, అట్టలు కట్టిన జుట్టు చూసి నర్సమ్మకు ఏడుపు వచ్చేసింది. బిడ్డ నిద్రపోతున్నది. వేడినీళ్లు పెట్టింది. మొగుడికి శుభ్రంగా రుద్ది స్నానం చేయించింది. వేడివేడిగా వంట చేసి తనే ముద్దలు కలిపి పెట్టింది. పెళ్ళాం సేవలో వారం రోజుల కష్టం మర్చిపోయాడు నర్సయ్య. నర్సమ్మను ముద్దు పెట్టుకుని చింకి చాప మీద గురక పెడుతూ నిద్రలోకి జారిపోయాడు. ఇంత వెర్రిబాగులోడు, అమాయకుడు ఎట్టా బతుకుతాడో అనుకుంది నర్సమ్మ. తన మొగుడి మెతకతనం చూసి ఆఫీసర్లు అన్ని పనులు చేయించుకుంటున్నారు అని బాధపడింది. ఆఫీసరు పెళ్ళానికి కొడుకు పుడితే తన మొగుడి చేత అడ్డమైన చాకరీ చేయించుకోవడం ఎందుకు అని నర్సమ్మకు బాగా కోపం వచ్చింది. 3 నెలల తర్వాత భార్యలత పిల్లాడిని తీసుకుని శివరాం దగ్గరకు వచ్చింది. పిల్లాడికి తన పాలు సరిపోవడం లేదని చెప్పింది. ఎవరైనా పాలిచ్చే పసిబిడ్డ తల్లిని చూడమని భర్తకు చెప్పింది. శివరాం సీనయ్యను అడిగాడు. సీనయ్య నర్సయ్య పెళ్ళాం నర్సమ్మ పేరు చెప్పాడు. అంతే. శివరాం నవ్వుతూ నర్సయ్యకు విషయం చెప్పి నర్సమ్మను పంపమన్నాడు. వెర్రిబాగుల నర్సయ్య ఆఫీసరు సారు కొడుక్కి తన పెళ్ళాం పాలు ఇవ్వడం అంటే చాలా అదృష్టం అనుకున్నాడు. సీనయ్య అప్పుడే ఈయన కొత్త గేదెను దూడతో సహా తెచ్చి జీతగాడిని పశువుల పాకలో గుంజకు కట్టమన్నాడు. జీతగాడు గట్టి పలుపు తాడుతో కట్టేశాడు. దూడను ఎదురు గుంజుకు కట్టేశాడు. తల్లి గేదెను దూడను విడివిడిగా ఎదురెదురుగా కట్టేశాడు నర్సయ్య. నర్సమ్మతో అంతా చెప్పాడు. అయితే నన్నేం చేయమంటావయ్యా అడిగింది నర్సమ్మ. ఆఫీసర్ గారి బిడ్డకు పాలిచ్చే అదృష్టం అందరికీ రాదే అంటూ భార్యను ఒప్పించే ప్రయత్నం చేశాడు నర్సయ్య. మన బిడ్డకు పాలు ఇవ్వకుండా ఆ బిడ్డకు ఇవ్వడం ఏంటయ్యా? సీనయ్యకు గేదెలున్నాయి కదయ్యా, ఆ పాలు ఇవ్వచ్చుగా అంటూ నర్సమ్మ ఒప్పుకోలేదు. కానీ ప్రయోజనం లేకపోయింది. మర్నాడే నర్సమ్మను ఆఫీసు గారింటికి తీసుకెళ్ళి లత ముందు నిలబెట్టాడు నర్సయ్య. లత నర్సమ్మను ఆపాదమస్తకం 1-2 సార్లు నిశితంగా పరీక్షించింది. నర్సయ్య, నీ పెళ్ళాన్ని ఇక్కడే ఉంచి నువ్వు వెళ్ళిపో అన్నది లత. సరేనని తలూపి నర్సమ్మను అక్కడే ఉంచేసి వెళ్ళిపోయాడు నర్సయ్య. నర్సమ్మకు దుఃఖం ఆగలేదు. పసిబిడ్డను వదిలి వచ్చింది. ఇంకా నిలబడ్డావేమిటి? ఇంటి వెనుక బావి దగ్గర శుభ్రంగా స్నానం చేసిరా, ఇదిగో ఈ చీర కట్టుకునిరా అంటూ లత నర్సమ్మను తన పిల్లాడికి పాలిచ్చేందుకు సిద్ధం చేసింది. కింద కూర్చుని నర్సమ్మ ఆ పసివాడికి తన పాలు పట్టింది. లత పక్కన కుర్చీ వేసుకుని కూర్చుంది. లోకం తెలియని ఆ పసికూన కడుపు నిండా పాలు తాగి నర్సమ్మ ఒళ్ళోనే నిద్రపోయాడు. లత ముఖం చుట్లించుకుంటూ పిల్లాన్ని ఎత్తుకుని మెత్తటి పరుపు మీద పడుకోబెట్టింది. ఇక వెళ్తా అన్నట్టుగా లేచి నిలబడింది నర్సమ్మ. అమ్మగారు, ఇంటికెళ్తానమ్మా అన్నది నర్సమ్మ. లత కోపంగా ఎక్కడికెళ్తావు అంటూ అరిచింది. ఇంట్లో నా పసిబిడ్డకు నా పాలు ఇయ్యాలమ్మా, అది ఏడుస్తూ ఉంటుంది అన్నది నర్సమ్మ గుడ్లల్లో నీళ్లతో. ఏమిటి, నీ బిడ్డకు పాలిచ్చి ఆ ఎంగిలి పాలు నా బిడ్డకిస్తావా? వీల్లేదు, నువ్విక్కడే ఉండాలి. మీ ఇంటికెళ్ళడానికి కుదరదు. మా ఆయనకు చెప్పి నీ మొగుడికి డబ్బులు ఇప్పిస్తాను. పాల ప్యాకెట్లు కొనుక్కుని
నీ బిడ్డకు పాలు పడతాడు మీ ఆయన అంటూ కసురుకుంది లత నర్సమ్మను. ఇంటి వెనకాల ఒక గదిలో నర్సమ్మను కట్టడి చేసింది లత. నరసమ్మ కదలికలను ఒక కంట కనబెడుతున్నది. సీనయ్య జీతగాడు గేదెలకు దాణా పెట్టేటప్పుడు పాలిచ్చే వాటికి మంచి గడ్డి, పచ్చగడ్డి, పోషకాల దాణా పెడతాడు. పాలివ్వని గేదెలకు ఎండగడ్డి, అంతగా పోషకాలు లేని దాణా పెడతాడు. పాలు పితికే ముందు పొదుగు బాగా కడుగుతాడు. పుష్టిగా దాణా పెట్టి పాల చెంబు పట్టుకుని కూర్చుంటాడు. లత నరసమ్మకు విస్తరి నిండా రకరకాల రుచికరమైన పోషకాహారాలు చేయించి మరీ పెట్టించింది. తన పిల్లాడికి పాలు ఇవ్వాలిగా నరసమ్మ, అది లత స్వార్థం. కానీ నరసమ్మకు ఒక్క ముద్ద కూడా తినాలనిపించలేదు. ఏడుస్తున్న తన పసిబిడ్డ కళ్ళల్లో మెదిలింది. గుండె పిండినట్టయింది. పారిపోవాలనిపించింది. కానీ పోలేదు. అన్నం మొత్తం అలాగే చెత్తకుప్పలో విసిరేసింది. శబ్దం రాకుండా బిడ్డను తలుచుకుని కుళ్ళి కుళ్ళి ఏడ్చింది. ఆ సాయంత్రం పశువుల పాకవైపు చూస్తూ నిలబడింది. దూడను గుంజకు కట్టేసి జీతగాడు పాలు పితకడానికి కూర్చున్నాడు. గేదె ముందు దాణా ఉంది. గేదె దాణా చూడడం లేదు. ఎదురుగా గుంజుకు కట్టిన దూడనే గేదె చూస్తున్నది. తల్లి మనసు కదా. పొదుగు కడిగి ధారగా పాలు పిండుతున్నాడు. దూడ ఆకలిగా జాలిగా గేదెను చూస్తున్నది. గేదె మౌనంగా ఏడుస్తున్నది. ఆ గేదెను దూడను చూస్తుంటే నరసమ్మకు తన బిడ్డ ముఖం కళ్ళ ముందు నిలిచి దుఃఖం ఆపుకోలేకపోయింది. ప్రస్తుతం తన బతుకు గుంజుకు కట్టిన గేదె బతుకులాగా ఉంది అనుకుంది. గదిలో చింకి చాప మీద పడుకుంది కానీ నిద్ర పట్టడం లేదు. దీనంగా చూస్తున్న దూడ, ఏడుస్తున్న తన పసిబిడ్డ తలుచుకొని గుండె చెరువయింది. మెల్లగా తలుపులు తీసి వెళ్ళిపోదామని అనుకుంది. కానీ శివరాం గదిలో పసివాడి ఏడుపు, అన్ని లైట్లు వెలగడం చూసి భయంతో గదిలోకి వెళ్ళి తలుపులు మూసేసుకుంది. ఒకరోజు బిడ్డను తీసుకుని నర్సయ్య వచ్చాడు. నరసమ్మకు ఊపిరి వచ్చినట్లయింది. గబగబా బిడ్డను గుండెకు హత్తుకుని పాలు పట్టబోయింది. లత ఎక్కడి నుంచి చూసిందో. ఏమేవ్ పరిగెత్తుకుంటూ వచ్చింది. ఏం చేస్తున్నావే బుద్ధి లేనిదానా? నా బిడ్డకు ఎంగిలి పాలిద్దామనుకుంటున్నావా? ఒరేయ్, నీ బిడ్డను తీసుకువెళ్ళిపో. అయినా పెళ్ళాన్ని చూడకుండా ఉండలేవా? గట్టిగా కసిరింది లత. పాపం నర్సయ్య తలుంచుకుని బిడ్డను ఎత్తుకుని వెళ్ళిపోయాడు. బిడ్డ అమ్మను వదల్లేదు. నరసయ్య బలంగా లాక్కుని తీసుకెళ్ళిపోయాడు. నరసమ్మ పశువుల పాకనే చూస్తున్నది. దూడ చిక్కిపోతున్నది. డొక్కలు ఎండిపోతున్నాయి. గేదె పాలు చెంబులు చెంబులు నిండుతున్నాయి. సీనయ్యకు సిరి పెరుగుతున్నది. ఒకరోజు సాయంకాలం గేదె ముందు దాణా పెట్టి ఎదురుగుండా గుంజుకు దూడను కట్టేసి జీతగాడు పాలు పితకడానికి చెంబుతో కూర్చున్నాడు. కానీ గేదె ఎదురు తిరుగుతున్నది. పొదుగు మీద చెయ్యి వేయగానే తన్నబోతున్నది. పాలు పితకనివ్వడం లేదు. గుంజను లాగి లాగి తాళ్ళు తెంచుకుని దూడ దగ్గరకు పరిగెత్తింది. దూడ తల్లి పొదుగు పట్టుకుని పాలు ఆత్రంగా తాగింది. గేదె దూడను ప్రేమగా నిమిరింది. ఇదంతా చూస్తున్న నర్సమ్మకు కళ్ళు చెమర్చాయి. రాత్రంతా నిద్ర పట్టలేదు నర్సమ్మకు. తాళ్ళు తెంపుకున్న గేదె పదే పదే తన కళ్ళ ముందు నిలబడ్డట్టుగా అనిపించింది. తన పాలు తన కన్నబిడ్డకు పట్టలేని బతుకు ఒక బతుకేనా? తన మొగుడికి చెప్పినా అర్థం కాదు. ఆ గేదెకు ఉన్న ధైర్యం తనకు లేదా? నోరు లేని పశువే తన దూడ కోసం తాళ్ళు తెంపుకుంది. అన్నీ ఉన్న తనకు అంత పిరికితనమెందుకు? మహా అయితే నర్సయ్య ఉద్యోగం పోతుంది. కూలీ చేసుకుని స్వతంత్రంగా బతకొచ్చు. ఈ బానిస బతుకెందుకు? నరసమ్మకు మొండి ధైర్యం, తెగింపు వచ్చింది. అంతే. తలుపులు తెరిచి బయటకు వచ్చింది. ఇంకా తెల్లవారలేదు. సూర్యోదయంలో నరసమ్మ తన వెలుగును చూసుకోవడానికి నవ్వుతూ తన ఇంటికి అడుగులు వేసింది. బి. రాజ్యలక్ష్మి గారు రచించిన బంధం అనే ఈ కథ ఎలా అనిపించింది మీకు? నచ్చిందా? నచ్చినట్లయితే వీడియోను లైక్ చేయండి. మీ ప్రియమైన వారందరికీ షేర్ చేయండి. అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. ఈ కథపై మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయగలరు. వీడియోను చివరిదాకా చూసి కథను పూర్తిగా విన్నందుకు ధన్యవాదాలు. ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం స్టే ట్యూన్. అందాల లోగిలి. See you all in another video. Till then, keep smiling and be happy. A very special thanks to the story writer B. Rajyalakshmi Garu for this wonderful and amazing story, Bandham.